ఎవరు గెలుస్తారు? పులివెందులలో ఎవరు గెలిచేది ఎమ్మెల్యేగా? జగన్ గెలుస్తుంది. ఎవరు గెలుస్తారు? ఎన్ని ఓట్ల మెజారిటీ ఉంటుంది? జగన్ కనీసం 50-60 వేలు తక్కువేం రావా? ఇప్పుడు మరి వివేకానంద హత్య ఒకటి జరిగింది కదా, అది ఎల్ల మీద అని చెప్పేసి అంటారు, నిజమేనా అది పులివెందుల్లో? అది ప్రజలు అంటున్నారు కానీ నిజమా? ఇక్కడ మనిషిగా ఇక్కడ లోకల్ మనిషిని 7 కిలోమీటర్లు అంతేనా? మరి ఏంటది, నిజమా అబద్ధం? ఏది హత్య? వివేకానంద చూడు కూడా చూసినామే కానీ దగ్గర మేము వైసీపీ పార్టీ మనుషుల మీదే, కానీ అది పూర్తిగా మనకు అట్లా రాస్తే మనకు తెలియదు కదా. షర్మిల పోటీ చేస్తున్న ఎంపీగా? షర్మిల పోటీ చేస్తున్న ఎంపీగా చేస్తుంది. ఆయనకి వేస్తాం ఓటు. మా ఇంట్లో 6 ఓట్లు ఉన్నాయి, ఏదో 2 ఓట్లని ఆయనకి వేస్తాం. మా ఊర్లో మాత్రం జగనే వచ్చేది. ఏంటి నమ్మకం ఏంటి? ఖచ్చితంగా ఆయనే. ఏమంటే అలపోయిందా పులివెందుల మొత్తం? ఏ విధంగా అంటే ఆయన మా మంచితనం చూసే అంతే. ఏంటో మంచితనం ఏంటి? మా సొంతూరి మనిషి ఆయన. ఇప్పుడు షర్మిల గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఉన్నారు, వాళ్ళంతా మధ్యలో వచ్చినలే కదా, ఈయన మొదటి నుండి ఉన్నాడు. అంతేనా? ఎన్ని ఓట్ల మెజారిటీ ఉంటుంది? ఎన్నెన్నో ఉన్నాయి, గెలవడం మాత్రం ఈయన. అవునా? పులివెందుల్లో. అన్న మీ పేరు? నా పేరు రమణారెడ్డి. పులివెందుల మీది? పులివెందుల దగ్గర లింగాల మండలం. ఓకే. ఇప్పుడు పులివెందుల నియోజకవర్గంలో 2 పోటీ చేస్తున్నారు. ఇటువైపు నుంచి బయటకు రవి, మన ముఖ్యమంత్రి, వీళ్ళిద్దరిలో పోటీ ఎట్లా ఉంటుంది? పోటీ ఏంది ఉంటుంది, జగనే వస్తాడు. నమ్మకం ఏంది, వాళ్ళు ఇప్పటి నుంచి కాదు, మేము పిల్లప్పటి నుంచి వాళ్ళే ఈ పులివెందులను ఈ మండలాలను మొత్తం అన్ని విధాలా బాగా చూసుకున్నారు. బాగా వస్తుంది ఇబ్బందులు. డెవలప్మెంట్ బ్రహ్మాండంగా ఉంది. పులివెందులు అంటే జగన్, జగన్ అంటే పులివెందుల, రెండోది ఏం చెప్పగొట్టదు, అడగబట్టదు, ఇబ్బందులే. డెవలప్మెంట్ ఫుల్. మాకు వచ్చేసి అవినాష్ రెడ్డి సారు బాగా చేస్తున్నాడు. ఎవరు ఇబ్బందులు వచ్చినా కానీ అడిగితే మనకు సమస్యల్లో ముందుండి నడిపించుకుంటున్నాడు. ఆయన అందరినీ బాగా చూసుకుంటున్నాడు, పర్వాలేదు, ఇబ్బందులు. మరి ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి షర్మిల గారు కూడా వస్తున్నారు ఎంపీగా, కాంగ్రెస్ నుంచి. షర్మిల గారు వచ్చినా, షర్మిల నిన్న మొన్న వచ్చినారు, ముందంతా మాకు తెలియదు కదా షర్మిల రాజకీయాల్లో ఉందని. అవినాష్ రెడ్డి సార్ 10 ఏళ్ళ ఉంటే మాకు సేవ చేసినాడు. 10 సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ బాగా జరిగింది. బ్రహ్మాండంగా జరిగింది. లైట్లు కానీ పులివెందుల్లోనూ బాగా జరిగింది, చుట్టూ పల్లెల్లో కూడా బాగా జరిగింది. పల్లెల్లో కూడా నాకు తెలిసి, నా అభిప్రాయం అది. పథకాలను వస్తున్నాయా మంచిగా? అందినాయి అబ్బా, అందరికి అందినాయి. అవునా? సరే, ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిపిస్తారు? అది తర్వాత చూడండి, తర్వాత మనసులో. అట్లని కాదు, తర్వాత చూడండి, మీకే తెలుస్తుంది కదా, మళ్ళీ మేము చెప్పడం ఎందుకు, ఆ తర్వాత చూడండి. అది అభిమానం అనేది సార్ చేసేది బాగా చేసినారు. ఇక్కడ జగన్ సార్ కోసం మేము మా వరకు జగన్ సార్ కోసం ఏ దానికైనా అంటే సిద్ధం బా. అవినాష్ సార్కు, జగన్ సార్కు మేము సిద్ధము, వీరాభిమానులము మేము. అంటే మేము వీరాభిమానులమే అని కాదు, ఈ పులివెందులు ఎక్కడ అడిగినా, కడప జిల్లాలోనే ఎక్కడ అడిగినా వాళ్ళు చేసిన పనులు, వాళ్ళు చేసినవి చెప్తారు. అభివృద్ధి బాగా జరిగింది. మొత్తం పింఛన్లు కానీ ఏదేంట్లో కానీ కొదవ లేకుండా ఇచ్చినాడు, అందరికి అందినాయి. నాకు తెలిసి నా దగ్గర వాళ్ళు అందరికీ అందినాయి. అందులో ఎవరో ఉంటారు మాకు అందినా కానీ అందలేదంటారు. ఇప్పుడు సపోజ్ నువ్వు ఇక్కడైనా ఈ ఏరియానైనా, మీది హైదరాబాద్, ఇక్కడ వాళ్ళు ఎవరైనా వాళ్ళకైనా అందలేదని చెప్పమను. ఇప్పుడు రుణమాఫీ కానీ, పింఛన్ కానీ, అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ అందలేదని ఎవరు చెప్పలేం కదా, చెప్తారా? జగనే ఇంక మళ్ళీ ఇంకే అడగదు. ఖచ్చితంగా వస్తాడు. గెలుపుకు జగనే గెలుపు. సీఎం ఆయనే. ఓట్లు తగ్గచ్చు, సీఎం ఆయనే, అంతే. మా అభిప్రాయం, అభిప్రాయం అంతా ఒకటే అభిప్రాయమే, ఏం తేడా ఏం లేదు. ఇప్పుడు ప్రాంతీయాభిమానమా లేదంటే మంచి నిజంగానే? బాబు, మా నాన్నగారు పిల్లప్పటి నుంచి, రాజారెడ్డి గారి నుంచి మా నాన్న పిల్లప్పటి నుంచి మేము వాళ్ళ కుటుంబానికి ఉన్నాము, వాళ్ళు మాకు చేత అవుతున్నారు ఇప్పటి వరకు. అయితే కలిసి అనేది అభిమానం. మేమే ఇంతవరకు అడిగి చేయాలా, అడిగి సార్ని కలిసాలా అనేదిలే మా అభిమానం. మాది కలిసి ఉన్నట్టే, ఇంకా అభిమానం ఒకటే, కలిసి ఉన్న ఒకటే. మేము ఏమైందంటే
మేము సార్ను మాకెప్పుడు హృదయంలోనే ఉంటాడు. మేము పోయి కలిసాలా, సార్ దగ్గరనే ఉండాలా అనేది మాకు ఏ అది వచ్చినా బాగా ముందుండి వాళ్ళు చూసుకుంటున్నారు. అందరికి జాబులు కానీ మరి ఏదైనా. మరి ఇప్పుడు గ్రాడ్యుయేట్స్కి ఎంప్లాయ్మెంట్, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు, కంపెనీలు రాలేదు అని అంటున్నారు. మరి అవి నాకు పెద్దగా తెలియదు. ఆ నాలెడ్జ్ లేదు బాబు. చదువుకున్న వాళ్ళకి ఇచ్చినది లేదు అనే నాలెడ్జ్ నాకు లేదు. లేదంటే ఈ పార్టీ వ్యక్తిగతంగా అయినా మాట్లాడుతూ ఉండొచ్చు. విమర్శలు చేస్తాంటారు మామూలే అవన్నీ. వాళ్ళని వీళ్ళని వాళ్ళ మామూలే. ఏం చేస్తారు? దానికి ఏం చేస్తాం, మా అభిమానం ఏమన్నా మా అభిమానం మేము చెప్పాం. మా అభిప్రాయం జగన్కే ఓటుంది. పులివెందుల డెవలప్మెంట్ ఎట్లా జరిగింది? పులివెందులు అనుకున్న విధంగా కంటే ఎక్కువ జరిగింది. రాజరెడ్డి ప్రభుత్వంలో కంటే జగన్ ప్రభుత్వంలోనే ఎక్కువ జరిగింది ఇంకా. అవునండి. సంక్షేమ పథకాలు అన్ని సంక్షేమ పథకాలు కూడా ఎక్కువ వచ్చాయి. ఆటో వాళ్ళకి డబ్బులు, ఆటోల డబ్బులు అయితే ఏమి, చేయూత నేస్తం అయితే ఏమి, రైతు భరోసా అయితే ఏమి, అమ్మబడి అయితే ఏమి, విద్యా కానుకలు అయితే ఏమి, అన్ని పథకాలు అందరికీ అందినాయండి. మరి ఇప్పుడు పోటీ ఇంకొక ఆయన అవుతున్నాడు. బీటెక్ రవి ఎవరండి? మేము ఓట్లు వేసేది మాత్రం జగన్మోహన్ రెడ్డికే. బీటెక్ రవి ఉండొచ్చు, ఇంకా ఎవరైనా ఎంతమంది ఉండొచ్చు. వర్గం అంతా జగన్ జగన్కే. పులివెందులో వన్స్ మోర్ అంతే, వన్ సైడ్ అంతా జగన్మోహన్ రెడ్డికే. మరి పోటీ ఎట్లా ఉంటుంది? పోటీ ఏముండదు. టీడీపీ ఎక్కడ ఉండదండి. డిపాజిట్ కూడా ఉండవు వాళ్ళకు. డిపాజిట్ కూడా ఉండవు. పులివెందులోనే పుట్టింది వైఎస్ఆర్ కుటుంబమే రాజకీయ పరంగా. పులివెందుల చుట్టూ కానీ ఎక్కడ కడప జిల్లాలో జస్ట్ ఓన్లీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే. రాజారెడ్డి ప్రభుత్వం. ఎంపీ అవినాష్ రెడ్డి ఎవరికే సాయం చేసినా వైఎస్ఆర్లా, టీడీపీలా, ఉన్నోళ్ళ లేనోళ్ళ తెలిసినోళ్ళ ఏ కార్యకర్తకైనా సరే నువ్వు ఏది అడిగితే కాదనుకోకుండా యాదకోసాడికి మీకు సాయం అందరు చేసినారు. అవునండి. పులివెందులు అంటే మారిపోయింది కదా, డెవలప్ పెరిగిపోయింది కదా. అన్ని విధాలుగా రోడ్లు పెంచారు, అన్ని పెంచారు. డెవలప్ చూడండి. మీరు కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేస్తుంది. ఏం రాలేదు. మామూలుగా టీడీ ప్రభుత్వంలో ఎంత వచ్చింది, ప్రభుత్వంలో ఎంత వచ్చిందో అట్లే ఉంది. టీడీ ప్రభుత్వంలో ఎంత వచ్చిందో అంతే వస్తుంది, ఇప్పుడు అంతే వస్తుంది. తెలియని వాళ్ళు విమర్శిస్తా అంటారు. టీడీపీ వాళ్ళు ప్రతిపక్షం అనేది ఉంటారు కదా, వాళ్ళు ఏదోటి వాళ్ళు సరిపోగా ఏదో చెప్తా ఉండాలా బాబు. ఇక్కడ అవినాష్ రెడ్డి సార్ వచ్చేసి చాలా సౌమ్యుడు. ఇక్కడ అందరికీ అందుబాటులో ఉంటాడు. నువ్వులే నేనులే, నీది హైదరాబాద్ కదా, పోయి ఆడ నిలబడుకున్నామంటే మేము నాయకులము, మేము ముందు పోవాలా అనేదిలే. వెనకలు ఉండాల్సిందే. లైన్లో పోయి అడిగితే ఎవరికి కాదన్నాడు, అందరికీ సమానంగా చేస్తాడు. ఇక్కడైతే వైఎస్ఆర్ఏ, జగన్, అవినాశే. అవినాష్ రెడ్డి అందరికీ అందుబాటులో ఉన్నాడు. పులివెందుల్లో డెవలప్మెంట్ ఎలా ఉంది? బాగుంది. ఇదివరకు పులివెందులకు ఇప్పుడు పులివెందులకి ఏం తేడా అంటే ఏం చెప్తారు? తేడా అంటే డెవలప్ తేడా ఏ రకంగా జరిగింది? అన్ని ఇంకా కాలేజ్, మెడికల్ కాలేజీ, మొత్తం రోడ్లు, రింగ్ రోడ్లు అన్ని ఎంత అది. ఇప్పుడు ఇద్దరు పోటీ చేస్తున్నారు ఇక్కడ పులివెందుల్లో, రవి గారు, జగన్ గారు. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎట్లా ఉంటుంది టీడీపీ వైసీపీకి? ఏం దాని గురించి నేనైతే చెప్పలేను. పోటీ ఏమో ఇంకా మామూలు ఏముంది, ఇంకా అది పోటీ ఉంటుంది. దాని గురించి నాకు పెద్దగా తెలియదు. మేము ఉద్యోగస్తులం, దాని గురించి ఏం మాట్లాడకూడదు. దాని గురించి మా ఎంప్లాయీస్కి ఏం బాగుంది, అవి వాళ్ళకి తెలియదు. మనకు వాలంటీర్ గురించి ఏం తెలియదు. దాని గురించి ఏం తెలియదు. ఆ రాజీనామాలు దాని గురించి రాజకీయంగా ఏం తెలియదు. డెవలప్ బాగుంది అంతే. డెవలప్, రింగ్ రోడ్డు, మెడికల్ కాలేజ్ అదో అంటున్నారు. వాళ్ళు అడుగుపో అన్ని బాగా చెప్తారు. వారు వన్ సైడ్ ఎందుకు అంటే ఏం కావాలో చేసినారు, ఏం చేయాలో చెప్పు. అది ఏం చేశారు? అది ఒక్కటి చేసినారు. నువ్వు ఏం అడిగితే నేను దానికి సమాధానం చెప్తా. ఒక 10 సంవత్సరాల క్రితం పులివెందులకి ఇప్పుడున్న పులివెందులకి తేడా ఏంటి? 10 సంవత్సరాల పులివెందులు 10 సంవత్సరాలు కాదు, ఇంకా ముందు అయితే బాగాలేదు. 10 సంవత్సరాలు అనుకున్నాం. 10 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం పులివెందులు ఏముంది, ఏం లేదు. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. ఏ రకంగా, ఏ విధంగా, ఎటువంటి అభివృద్ధి? మెడికల్ కాలేజీలు వచ్చినాయా, జేఎన్టీ కాలేజీలు వచ్చినాయా, సుమారు చిన్న ఫ్యాక్టరీలు వచ్చినాయా, రోడ్లు బాగున్నాయా, ఇంకేం కావాలి అంతకన్నా మనకు. సో ఇక్కడ ప్రధానంగా ఎంపీగా కడపలోంచి పోటీ చేస్తున్నారు, అదే ఫ్యామిలీ నుంచి ఇద్దరు. వైసీపీ నుంచి అవినాష్ గారు, శర్మిల గారు కాంగ్రెస్ నుంచి. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎట్లా ఉంటుంది? ఎవరు గెలుస్తారు? ఏది ఉండదు. తెలంగాణలో ఎట్టుండేది శర్మిల, ఈడ అంతే. అంతేనా? దాని గురించి ఏం అడగాల్సిన అవసరం లేదు. ఇక్కడ పులివెందుల్లో ఎమ్మెల్యేగా జగన్ గారు, రవి గారు, టీడీపీ వైసీపీ పోటీ పడుతున్నారు. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఏమైనా కనబడద్దా, వన్ సైడ్ అవుతుందా? ఏదో కొంచెం కనబడద్దు, కొంచెం అంతే. అదేం పెద్ద పోటీ ఏం కాదు. పోటీ కిందికి లెక్క వేసుకోవాల్సిన అవసరం లేదు, దాన్ని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే, ధీమాగా ఉండొచ్చు. ఓకే, ఎన్ని ఓట్ల మెజారిటీతో? 60,000 పై 60,000 పైచిలకే మెజార్టీ. అంటే మీరు ఇక్కడ జగన్ గారికి చూపించేది ఓన్లీ ప్రాంతీయాభిమానం? అట్లనేం లేదు. జగన్ అని ఒకటి కాదు, బీటెక్ రవి అని ఒకటి కాదు, ఉండే వాస్తవం చెప్తాను అంతే. మేమైతే వారు వన్ సైడ్. పల్లెల్లో బాగా ఉందా? పల్లెల్లో బ్రహ్మాండంగా ఉంది. బాగా చేసారు. మీ దిక్కులేనా? పల్లె. పల్లె. ఎవరు? వేముల మండలం, చింతల చుట్టూరు.